హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నాకు ఎప్పటి నుంచి ఇలా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ చేయాలనిపించేది, బట్ ఎందుకో కొంచెం నర్వస్. బట్ ఈరోజు ట్రై చేసాం. సో నాకు మార్నింగ్ లేవగానే ఆఫ్టర్ బ్రష్ ఆర్ ఆఫ్టర్ బాత్ వామ్ వాటర్లో ఆమ్లా షాట్ వేసుకుని తాగితే కొంచెం ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ 60 days నుంచి తాగుతున్నాను కదా, బాడీకి అలవాటు అయిపోయింది. సో మమ్మీ ఫంక్షన్కి వెళ్తున్నారు, అందుకే పూలమాల కట్టుకుంటున్నారు. నేను హైడ్రేట్ అయిన తర్వాత మొక్కలకి మేడ మీదకి వెళ్తాను, మొక్కలకి వాటర్ వేయడానికి. ఇవైతే ఇప్పుడు బాగా మంచిగా ఉన్నాయన్నమాట. వాటర్ ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది కదా. అండ్ మళ్ళంటులకు కూడా మొగ్గలు రావడం స్టార్ట్ అయినాయి. మీకు షార్ట్స్లో పెడతా కదా, అదే క్లిప్పింగ్. టెర్రస్ మీదకి వెళ్తే నేను 30 minutes అలా స్పెండ్ చేస్తాను. వీడియోస్కే కాదు, కొంచెం నాకు పీస్ఫుల్గా ఉంటుంది, అది బాగా ఇష్టం. ఇవైతే ఇండోర్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి, ఆన్లైన్లోనే ఆర్డర్ చేసాను. సో హనుమాన్ జయంతి రోజు కదా, బేసిక్గా మనకి May 22 హనుమాన్ జయంతి. బట్ ఈరోజు ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు అన్నట్టు క్యాలెండర్లో చూస్తే ఈరోజు ఒంటిమిట్ట స్వామి రథోత్సవం అని ఉంది. మేబీ అందుకే అనుకుంటాం, నాకు కూడా తెలియదు ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు అని చెప్పి. సో నేను కూడా పీస్ఫుల్గా ఒక 2-3 hours మొబైల్ పట్టుకుని కాబట్టి నేను కూడా సెలబ్రేట్ చేసుకున్నా. అండ్ ఆ విగ్రహం నేను మొన్నే తెచ్చుకున్నా కాబట్టి సో పూజ చేసినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పి నీట్గా సెలబ్రేట్ అయితే చేసుకున్నా. ఇప్పుడైతే మనం హాఫ్ శారీ తీసుకోవడానికి అయితే షాప్కి వెళ్తున్నాం. బేసిక్గా మా బావ వాళ్ళ అమ్మాయిది ఫంక్షన్ ఉంది. సో తనకి ఏదైనా హాఫ్ శారీ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది. ఇప్పటివరకు నేను తనని చూడలేదు, బట్ ఇచ్చే ఫస్ట్ ఇంప్రెషన్ కొంచెం ఏదైనా లంగావని ఇస్తే బాగుంటుంది కదా అన్నట్టు షాప్కి వెళ్ళాము. చాలానే చూసాము. రికార్డ్ అయితే చేయలేకపోయాను, ఎందుకంటే చెప్పాను కదా ఫస్ట్ టైం రికార్డ్ చేయడం అని చెప్పి. పైగా షాప్లో ఎవ్వరు లేరు, ఖాళీగా ఉన్న. ఏ షాప్కి వెళ్ళినా సరే సీజన్ కాదనుకుంటా. నేను ఫోన్ పట్టుకుని చూస్తే వాళ్ళందరూ నన్నే చూసారు, అందుకే నేను రికార్డ్ చేయలేకపోయా. ఇది మా మమ్మీ తీసుకున్నారు, ఎంత బాగుందో శారీ, జస్ట్ 600 rupees. అండ్ ఈ షాప్లో శుభం గ్రాండ్ ఇది. ఇందులో 15,000 వాల్యూ మనం షాపింగ్ చేస్తే ఆ జర్మన్ సిల్వర్ ట్రే ఫ్రీ ఇస్తారంట. మనం అంత షాపింగ్ చేయలేదు కదా అని వచ్చాం. నెక్స్ట్ మాకు ఒక గోల్డ్ స్కీమ్ ఉంది, 2 గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి. సో వాటి బ్యాగ్ తీసుకుందాం, ఏమైనా గోల్డ్ తీసేసుకుందాము ఐటమ్ అన్నట్టు వెళ్ళాము. సో అక్కడ చైన్స్, రింగ్స్ మాకు వచ్చేదానికి ఏమొస్తుందా వెయిట్కి అన్నట్టు అన్నీ చూసి ఫైనల్గా అయితే మాకు సెట్ అయింది, మేము తీసేసుకున్నాము. అండ్ నేను ఈ షాప్కి ఎప్పుడు వచ్చినా ఈ హారం వీడియో తీసుకుంటా. అంటే ఇదే కాదు, ఇక్కడ బోల్డ్ షోకేస్ చేస్తారు, బట్ నాకు ఆ యూ షేప్ వచ్చిన హారం చాలా ఇష్టం. ఎంత బాగుంటుందంటే చాలా రాయల్ లుక్ వస్తుంది. సో దాని మీద కన్ను పడింది, కానీ మనీ లేవు. సో చూద్దాం ఫ్యూచర్లో. అండ్ ఇది మా బావ వాళ్ళ అమ్మాయికి తీసుకున్న హాఫ్ శారీ. ఇందులో ట్రెడిషనల్, కలంకారీ అంటే చాలానే మోడల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇస్తున్నాం కదా, కొంచెం ఏదైనా మంచిగా కనిపించాలి అన్నట్టు. అమ్మాయి హైట్, వెయిట్, హైట్ అండ్ కలర్ కనుక్కుంటే కొంచెం ఫెయిర్ ఉంటుంది అని అన్నారు. సో కొంచెం ఫెయిర్ ఉంటే ఈ కలర్ చాలా బాగుంటుంది, తను చాలా ఎలివేట్ అవుతుంది అన్నట్టు ఈ కలర్ తీసుకున్నా. నాకైతే చాలా అంటే కొంచెం చూస్తున్నాం కదా, రాయల్గా అనిపిస్తుందేమో. ఫెయిర్గా ఉంటే ఖచ్చితంగా బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది, వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది. ఆ ఒక్క ఉద్దేశంతోనే తీసుకున్నా, లేదంటే వేరేది కూడా నచ్చింది. బట్ ఈ హాఫ్ శారీలో నాకు ఒక చిన్న ప్రాబ్లం కనిపించింది, అందుకే ఫస్ట్ నేను వేసుకుని చూసాను. ఎందుకంటే వాళ్ళకి చెప్పాలి కదా, ఈ ప్రాబ్లం ఉంది, మీకు ఓకే కాకపోతే ఆ షాప్కి వెళ్ళి రిటర్న్ చేసుకోండి ఆర్ ఎక్స్చేంజ్ చేసుకోండి అని చెప్పేసి. సో అందుకే నేనైతే ఫస్ట్ పెట్టుకుని చూసాను. ఓనీ అయితే నెట్టెడ్, కొంచెం పర్లేదు. బట్ మీకు అక్కడ కనిపిస్తుందా మన వేస్ట్ లైన్ కిందన ఇలా పట్టినట్టు ఉందన్నమాట. సో అది చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలామందికి, నాకైతే చాలా ఇబ్బంది ఉంటుంది. సో అది మెయిన్గా హైలైట్ చేస్తూ చెప్తున్నా. సో మిగిలిందంతా అయితే కట్ వర్క్ దుపట్టాతో వచ్చి చాలానే బాగుంది. ప్రైస్ కూడా అరౌండ్ 1,200 rupees అలా పడింది. అండ్ ఇదైతే కంటిన్యూషన్. మమ్మీ వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళారు కదా, సో వంట మనమే చేసుకోవాలి నా కోసం. సో అందుకే నేను గ్రీన్ బిర్యానీ ప్లస్ ఈ పన్నీర్ కర్రీ చేసుకున్నా. అండ్ ఇది నా లంచ్ ప్లేట్. నాకు ఇలా కలర్ఫుల్గా ఉండడం చాలా ఇష్టం, చాలా బాగుంటుంది, ప్రోటీన్ కూడా వెళ్తుంది కదా. ఈ బిర్యానీ అయితే ఫస్ట్ టైం ట్రై చేసా, గ్రీన్ బిర్యానీ టైప్. అండ్ మీకు కలర్ఫుల్గా అని చెప్పాను కదా, ఇందుకే కింద క్యారెట్ పెట్టుకుని, ఆనియన్ పెట్టుకుని, బిర్యానీ పెట్టుకుని ఇలా బర్గర్లా తింటాను. సోకులకి అస్సలు తక్కువ లేదు నాకు, టేస్ట్ మాత్రం అది.